ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, మమ్మల్ని ప్రేమించి మీరు ఇచ్చిన ఈ దినాన్ని బట్టి వందనాలు. దినాశీర్వాదం కుమ్మరించండి. దినం నీకు ఇష్టలుగా ఉంటాకి సహాయం చేయండి. ఈ దినం నాయన నీ వాక్య ధ్యానంలోకి వెళుతున్నటువంటి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని గ్రహించుకునే హృదయాన్ని హత్తుకునే మనసును మాకు ఇవ్వండి. నీ వాక్యపు వెలుగులో నడిపించండి. నీ పరిశుద్ధాత్మ ద్వారా ముద్రించి గ్రహించుకునే హృదయం హత్తుకునే మనసును మాకు దయచేయండి. యేసు క్రీస్తు వారి నాన్న బట్టి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చేరి వచ్చిన వారందరికీ మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి నామంలో నా శుభవందనాలు తెలియజేస్తున్నాను. మనం ఈ రోజుని 16వ అధ్యాయం 3వ వచనంలో ఉన్నటువంటి ఒక మాటను జ్ఞాపకం చేసుకుందాం. ఒకటి, 2, 3 వచనాలు చదువుకుందాం. 16వ కీర్తన. దేవా, నీ శరణుజొచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము. నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాభివృద్ధి ఏదీను లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. 3వ వచనం చూడండి. నేను అలాగునందును, భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు. భక్తులు ఇష్టలు కనుక భక్తులు కొంతమంది గురించి, వాళ్ళ జీవితాల గురించి, వాళ్ళ గురించి మనం నేర్చుకుందాం. అందుకే రోమియోలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు రోమియోలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 4వ వచనం. ఓర్పు వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. కనుక పూర్వం రాసినటువంటి భక్తుల జీవితాలు, వారి యొక్క భక్తుల జీవితాల యొక్క అవన్నీ కూడా మనకి బోధ కలగటానికి దేవదేవుడు మన ముందు ఉంచాడు. కొంతమంది మరి భక్తుల గురించి ధర్మశాస్త్రంలో మరి అనగా పాత నిబంధన గ్రంథంలో కొంతమంది భక్తుల గురించి నేర్చుకుందాం. మొట్టమొదటిసారిగా నోవాహు గురించి నేర్చుకుందాం. నోవాహు మరి వంటి నీతి కావాలన్నాడు. నోవాహుకు ఏ నీతి ఉన్నదో, ఏ నీతినైతే దేవుడు ఇష్టపడ్డాడో ఆ నీతి ఈనాడు క్రైస్తవులకు కూడా కావాలన్నాడు. కనుక మనకి నోవాహు లాంటి నీతి మన జీవితాల్లో మన బ్రతుకులో ఉందా? ఎటువంటి నీతి కలిగి మరి నోవహు ఉన్నాడంటే ఆదికాండం 8వ అధ్యాయం 9వ వచనంలో, అయితే నోవాహు దేవుని దృష్టికి కృప పొందినవాడు. ఆయన యొక్క నీతి ఎంతటిదంటే ఆయన నీతిని బట్టి దేవుని కృప ఆయనకి కుమ్మరింపబడ్డాది. మరి నీ నీతి, నా నీతి, మన నీతి ఈ రోజున దేవుని కృపను పొందగలుగుతుందా? అంత మాత్రమేనే కాదు, నోవాహు గురించి దేవుడు సాక్ష్యం చెప్పాడు. కింద చూడండి 9వ వచనంలో, నీతిపరుడును తన తనములో నిందారహితుడై ఉండెను. నీతిపరుడున్నాడు, నిందలు వేయటానికి అర్హుడు కాదు. నిందారహితుడు, ఏ నింద లేనివాడు నీతిపరుడు. ఇంకో మాట ఉంది, అది కనుక దేవుని వాక్యానుసారంగా నడిచినవాడు, ఆత్మానుసారంగా నడిపింపబడ్డవాడు, దేవునితో నడిపింపబడినటువంటి వ్యక్తి నోవాహు. అతని నీతి లాంటి నీతి ఈ రోజున క్రైస్తవులు కలిగి ఉండాలి. క్రైస్తవులు ఏ నీతి కలిగి ఉండాలి అనంటే దేవుని దృష్టికి ఇష్టమైన నీతి కలిగి ఉండాలి. ఆయన ద్వారా సాక్ష్యం చెప్పే అంత నీతి కలిగి ఉండాలి. ఆయన యథార్థవంతుడు, నిందారహితుడు అని చెప్పగలిగాడు. ఆయన ఇష్టుడు అన్నాడు. కనుక మరి నోవాహు యొక్క నీతి లాంటి నీతి ఈనాడు క్రైస్తవులమైన మనము అట్టి నీతిని కలిగి ఉండాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. రెండవ వ్యక్తి ఆనోకులాగా దేవునిలో నడిచే స్థితి ఉండాలి మనకు. ఆయనకు కూడా మనలాంటి వ్యక్తే. అతనికి కూడా
మరి సంసారం అని, భార్య అని, పిల్లలని ఆయనకు కూడా ఉన్నది. అయినప్పటికీ ఆయన దేవునితో నడిచిన వ్యక్తిగా పేరు పొందాడు. చూడండి, ఆదికాండము 5వ అధ్యాయము 22వ వచనం చూసుకున్నట్లయితే, ఆనోకు మెతూషెలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడిచొచ్చు. అది మన కుటుంబాలు ఉన్నాయి, మా పిల్లలు ఉన్నారు, మా సంసారం ఉంది, మాకు పనులు ఉన్నాయి. ఇది గొప్ప కాదు. మన ముందు ఒక వ్యక్తిని ఉంచాడు. ఆయన 300 సంవత్సరాలు తన కుటుంబాన్ని పోషించుకుంటూ, సంరక్షించుకుంటూ, పిల్లల్ని పెంచుకుంటూ, కానీ దేవునితో నడవటం మానలేదు. అసలు దేవునితో నడిచేది అనేది ఒక గొప్ప నీతి. అందుకే దేవుడు అతన్ని ఎక్కడో ఎంతో ఇష్టపడ్డాడు. అతన్ని కొనిపోయాను అని ఉంటుంది. అతడు కనిపించలేదు, కొనిపోయానని ఉంటుంది. కొనిపోయానంటే శరీరంతో కొనిపోయాడని కాదు, కానీ ఆయన్ని తీసుకుని దేవుడే వెళ్ళాడు. దేవదూతలు చనిపోయినప్పుడు వచ్చి వెళ్ళిన వాడిని, ప్రతి వాడిని కూడా నీతిమంతుల్ని కొనిపోవుట అంటారు కదా. అక్కడ కొనిపోయిన పరిస్థితి అయింది. ధనవంతుడిని అక్కడ మరి చనిపోయి నరకానికి వెళ్ళిపోయినారు. లాజరు కూడా చనిపోయి కొనిపోబడెను అంటూ ఉంటారు. కొనిపోవటం అనేది నీతిమంతుడికి ఉండే మరి మరణ స్థితి. అది ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయినప్పుడు నీతిమంతులు కొనిపోబడతారు, దేవదూతల ద్వారా కొనిపోబడతారు. మరి ఇక్కడ హానోకు కూడా మరి దేవుడు అతను కొనిపోయాను గనక అతడు లేకుండా పోయాడు. ఏంది అతని విషయము అంటే, ఆయన దేవునిలో నడిచాడు, దేవునితో నడిచాడు, దేవుని ఆత్మానుసారుడిగా జీవించాడు, దేవుని వాక్యానుసారమైన నీతి కలిగి దేవునితో కలిసి నడిచాడు. తన కుటుంబం ఉన్నా, పిల్లలున్నా, సంసారం ఉన్నా. ఈ రోజున మనం చాలా వంకలు పెడతాం మన కుటుంబాల కోసం కానీ, మన పిల్లల కోసం కానీ, మనకున్న పనుల కోసం కానీ. దేవుని వాక్యానుసారం జీవించలేకపోతున్నామండి. ఇది మాట్లాడవలసి వస్తుంది, అది చేయవలసి వస్తుంది, ఇది చేయవలసి వస్తుంది. చాలా తప్పు ఆ మాట. ఎందుకంటే మరి అన్ని సంవత్సరాలు దేవునితో నడిచాడే, అన్ని సంవత్సరాలు దేవునితో జీవించాడే, 300 సంవత్సరాలు జీవించాడట. కనుక గమనిందాం ఈ రోజుని. హానోకు లాంటి ఆ యొక్క ఆత్మీయ నడక, ఆత్మీయ జీవితంలో నడక నీకుందా? అతడు దేవుని వాక్యానుసారమైన నడక నడిచాడు. ఆయన దేవునికి ఇష్టడిగా, ఆత్మానుసారుడిగా జీవించాడు ఈ లోకంలో. అది ముఖ్యం. నీ జీవితం, నా జీవితం ఒక్కసారి ఆలోచించుకో. ఆనోకున్న భారం నీకు ఉంది, ఆనోకున్న కుటుంబం నీకు నాకు కూడా ఉంది. ఆనోకులాగా మనము జీవించలేకపోవటానికి కారణం ఏమిటి? ఏదైనా ఉంటే మనం దేవుని దగ్గర చేసుకున్నాం. అయ్యా, నాకు ఈ భారం వచ్చింది, ఈ భారాన్ని తొలగించి నీలో గడిపే ధన్యతలకు ఏమని ప్రార్థన చేయాలి. 3వ వ్యక్తి యేసోబు గురించి తెలియని వాళ్ళు ఎవరో ఉండరు. యేసోబు లాంటి పరిశుద్ధత. అతడు ఎంత పరిశుద్ధుడంటే, బాల్యమునందే యేసోబు కలలు కన్నాడు. తన అన్నదమ్ములు పనలో పండుకుంటే తన పన నిలిచినట్టుగా కలగన్నాడు. అతడు ప్రశ్నించే అధికారిగా దేవుడు ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆయన నిన్ను ఒక ఉన్నతమైనటువంటి మరి స్థానానికి నిన్ను తీసుకెళ్తానని దేవుడే ప్రత్యక్షంగా ఆయన్ని నిలబెట్టాడు. బాల్యం నుండి తల్లిదండ్రులు కూడా మరి మీ పనులు పండుకున్నా నేను నిలబడ్డాను అని తల్లిదండ్రుల దగ్గర చెప్పినప్పుడు మరి ఎవ్వరూ నమ్మలేదు. ఆయన మీద ద్వేషం పెట్టుకున్నారు. తన అన్నదమ్ముల యొక్క ఆ యొక్క చెడుతనాన్ని మరి యేసోబు బయట పెట్టే స్థితి వచ్చినప్పుడు ఆ అన్నదమ్ములు ఆయన్ని అసహించుకున్నారు. ద్వేషం, పగ, అసూయ ఆయన మీద పుట్టింది. వాడికి కొత్త అంగి కుట్టించాడు, చిత్రమైనటువంటి బొమ్మలతో ఉన్న అంగి కుట్టించాడు, మాకైతే ఇట్లాంటి బట్టలు ఇచ్చాడు అని ఒక ద్వేషభావం పెట్టుకున్నారు వాడి మీద. అంతేకాదు, మేము చేసే ప్రతి పని మా తండ్రికి చెప్పేస్తున్నాడు కనుక వీడిని ఎట్లాగైనా మనం ఖతం చేసేయాలి, వీడిని ఎలాగైనా సరే చంపేయాలి అనే ఉద్దేశము యేసోబు మీద అన్నదమ్ములకు కలిగింది. కనుక వాళ్ళకి మరి ఆహారం తీసుకెళ్ళినప్పుడు, ఆ గొర్రెల మందల దగ్గర ఉన్నప్పుడు మరి యేసోబు తీసుకెళ్ళిన వెంటనే వాళ్ళు ఆలోచించుకుని వచ్చిన వెంటనే ఆయనకున్నటువంటి ఆ అంగీని తీసివేసి
మరి ఆయన్ని మరి వస్త్రహీనుడిగా చేసి ఒక నీటి లేని గుంటలో వేసేశారు. చాలాసేపు అయిన తర్వాత బెన్యామీను వాళ్ళు ఆలోచించి, దీంట్లో వేయటం వల్ల మనకు ఉపయోగం ఏమున్నది, వీడిని తీసి ఆ యొక్క అరబ్బీలకి మరి అమ్మేద్దాం, వాళ్ళు తీసుకుపోతారు, మనకి ఇప్పుడు డబ్బులు వస్తాయనుకుని వాళ్ళు ఏం చేశారంటే ఆ యొక్క మరి అత్తరు అమ్మేవాళ్ళు, ఆ సుగంధ ద్రవ్యాలు అమ్మే అరబ్బీలకి అమ్మేశారు. వాళ్ళు అమ్మేనప్పుడు మరి యోసేపు ఈనాడు కూడా నన్ను ఎందుకు చేస్తున్నారు, నన్ను ఎందుకు ఇలాగ హింసిస్తున్నారు, మీ పట్ల ఏమి చేశాను, కనుక నేను నీతిగానే ఉన్నాను కదా అని కూడా ఒక్కరోజు కూడా మాట్లాడలేదు. అందుకే యేసోబును యేసుప్రభుతో పోలుస్తారు. అనేక పోలికలు యేసుప్రభు పోలికలు యేసోబుకున్నాయి. యేసోబుని యేసుప్రభుతో పోలుస్తారు. అలాగే యేసుప్రభు ఏ విధంగా ఆత్మీయంగా ఎదిగాడో అలాగే యేసోబు కూడా ఫలించే కొమ్మయ్యాడు. ఫలించే కొమ్మైన యేసుప్రభు అన్న ఆత్మీయ స్థితులన్నీ యేసోబు దగ్గర ఉన్నాయి. కనుక ఆయన పరిశుద్ధత, యేసుప్రభుకి ఏ పరిశుద్ధత ఉన్నదో ఆయన ఎక్కడున్నప్పటికీ కూడా దేవుని మీద పరిశుద్ధంగా జీవించాడు. మరి ఆ పోతీఫరు ఇంట్లో తన భార్య బలవంతం చేసిన చూడండి ఒక్క మాట 39:9 నేను కనుక ఆమెతో ఏకీభవించలేదు, ఆమె తిరస్కరించాడు. యవనస్తుడు తిరస్కరించి పరిశుద్ధతను కాపాడుకున్నాడు. కనుక ఈనాడు చాలా మంది మరి పరిశుద్ధతను కోల్పోతున్నారు. దాని విషయమే కాదు, క్రీస్తులాగా ఏ విధమైన పరిశుద్ధుడు. ఒక మాట అంటాడు, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14-15, నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది. కాగా పూర్వపు అజ్ఞాన దశలో మీకున్న మనుజాతులను అనుసరించి నడవక ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడు గనుక సమస్త ప్రవర్తనలయందు యేసోబు పరిశుద్ధుడిగా ఉన్నాడు. అతను నడవడిక ఎక్కడన్నా ప్రత్యేకం, ఎక్కడన్నా గర్వపడలేదు. ఎక్కడ దేవుడు ఏది ఇచ్చాడో తను బలపరిచిన వాణి యందే నేను సమస్తము చేయదునని ఒక నమ్మకంతో జీవించాడు ఆయన. ఒక నమ్మకాన్ని కలిగి జీవించాడు ఆయన. దేవుడే నాకు తోడుగా ఉన్నాడు, నాకు ఇంకెవరు ఏం చేయలేరు, నన్ను ఎవరో చేయలేరని నమ్మకం. యోసేపు లాంటి ఆ యొక్క పరిశుద్ధ జీవితాన్ని మనం కలిగి ఉండాలి. అందరూ వెళ్ళిపోతున్నారు చెరసాల నుండి, అందరూ విడుదల అవుతున్నారు, కానీ యోసేపు విడుదల కాలేదు. అయినప్పటికీ ఆయన చింతించలేదు. కనుక మరి ఆయన ఏదైతే చిన్నప్పుడు కలగన్నాడో తన పరిశుద్ధ జీవితం ద్వారా, పరిశుద్ధ లక్షణాల ద్వారా మరి అదే మరి ఐగుప్తి ఆ యొక్క ఈజిప్ట్ రాజ్యానికి మరి ప్రధానమంత్రిగా రెండవ రాజు తర్వాత రెండవ ప్రధాని ఎక్కినటువంటి గొప్ప అధికారిగా మరి ఆ యొక్క ఐగుప్తులో మరి ఆ పోతీఫరు దగ్గర మరి వాళ్ళ కూతురును కూడా వాళ్ళకి ఇచ్చి తన పరిశుద్ధతను అక్కడ కనపరుచుకున్నాడు. ఇలాంటి దేవుని ఆత్మ కలిగిన వాడు ఎవరైనా ఉన్నారా? దేవుని ఆత్మ కలిగి ఉండటం పరిశుద్ధత గుర్తు. అటువంటి గొప్ప జ్ఞానము కలిగిన వాడుగా ఉన్నాడు యేసోబు. మరి మనమేమిటి? ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నిర్దోష నిష్కలంక రక్తం ద్వారా మనం కడగబడి పరిశుద్ధులుగా చేయబడి తిరిగి పంది బురదలో పడినట్టు, కుక్క వాంతికి తిరిగినట్టు లోకంతో ఈ లోకంలో కలిసో మనం జీవిస్తున్నాం. గమనించాలి, లోకంలో ఉండొచ్చు కానీ లోకము మనలో ఉండకూడదు. మన పరిశుద్ధతను కోల్పోతుంది.
క్రైస్తవులకు ఉండే లక్షణం, క్రీస్తుని కలిగిన బిడ్డలకు ఉండే లక్షణం కోల్పోయింది. కానీ యేసోబు అలాంటి వాడు కాదు. యేసోబుని గురించి మనము కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే మన పరిశుద్ధతను మనం కాపాడుకోవాలి. మరి 4వ వాడుగా మోషే. మోషే చాలా నమ్మకమైన వాడు. నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అంటాడు దేవుడు. నా ఇల్లంతటిలో మోషే నమ్మకస్తుడు. అంటే నా యొక్క సహవాసములో, నా యొక్క ఇల్లంతటిలో, నా దేవుని ఇల్లు అంటే దేవుని పిల్లలు కనుక వాళ్ళందరూ పిల్లలందరిలోకి మోషే నమ్మకస్తుడట, సాత్వికుడట. చూసారా ఆయన నమ్మకానికి ఎంత గొప్పతనం ఉందో తెలుసా? సంఖ్యాకాండంలో 14వ అధ్యాయము 14వ వచనంలో చెప్పుకుందరు దేవునికి అపకీర్తి రాకుండా బ్రతికాడు. అంత నమ్మకస్తుడండి. ఎక్కడ చూసినా సరే దేవునికి అపకీర్తి రాకుండా చూశాడు. ఇశ్రాయేలీయులు తప్పు చేసినప్పుడు వాళ్ళని చంపేస్తానన్నప్పుడు మోషే అడ్డెళ్ళాడు. దేవా నీవే కదా వీళ్ళని నా ప్రజలుగా చేసుకుని సంరక్షించి అక్కడ నుండి ఇక్కడ వరకు ఎర్ర సముద్రం దాటించి అనేకమైనటువంటి యోగ్దాన నది దాటించి ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ సమృద్ధి సమాధానం ఇచ్చి ఈ రోజుని చంపేస్తానంటున్నావే, నీ పేరు పోతుందయా వీళ్ళు చచ్చిపోతేనే, నీకున్న గొప్ప నామం పోతుందయా, అరణ్యములో చంపేశాడని చెడ్డ పేరు నీకు వస్తుందయా. ఎంత నమ్మకస్తుడు. మనం ఎప్పుడైనా మనం జీవించేటప్పుడు నేను చేసే పని వల్ల కానీ మనం జీవించే జీవితం వల్ల కానీ దేవునికి చెడ్డ పేరు వస్తుందని మరి ఎప్పుడన్నా మనం నమ్మకాన్ని మరి నమ్మకస్తులుగా మనం ఉండగలుగుతున్నామా? మరి మోషే దేవుడు కోపించుకున్నప్పుడు కూడా నమ్మకాన్ని ఉంచుకోలేదు. వాళ్ళ చేత ఎన్ని కష్టాలు పడ్డాడో, ఎన్ని బాధలు పడినా సాత్వికుడయ్యాడు. సాత్వికుడు మోషే సాత్వికుడు అని పేరు పొందాడు. ఎన్ని హింసించారు ఇశ్రాయేలు, ఎన్ని బాధలు పెట్టారు. కానీ అయినప్పటికీ దేవుని మీద ఉన్న నమ్మకంతో అవన్నీ సహించుకున్నాడు. దేవుడే నాకుండగా వీళ్ళు ఎవరు నన్ను ఎంత హింసించినా ఏమిచ్చినా సహించుకున్నాడు, ఓర్పు అనుభవించాడు. తన చెల్లి, తన అక్క, తన యొక్క సహోదరుడు అహరోను మిరియాములు కూడా వారిని ధిక్కరించినప్పుడు కూడా మోషే బాధపడలేదు. దేవుడే కలగజేసుకుని రండి మీరు మందిరానికి రండి అన్నాడు. దేవుడే శిక్షించాడు. కానీ ఈయన ప్రభువా అట్లా చేస్తావా, పోనీ ప్రభువా విడిచిపెట్టే ప్రభువా అని ప్రాధేయపడ్డాడు. అది నమ్మకస్తుని యొక్క లక్షణం. ఎప్పుడన్నా ఎవరైనా తప్పు చేసినట్లయితే మనం దేవుని దగ్గర ప్రార్థన చేయాలి, వాళ్ళ కోసం బ్రతిమాలాలి. ప్రభువా క్షమించండి అయ్యా, నువ్వు క్షమాభిక్ష పెట్టేవాడు, నువ్వు ప్రేమామయుడు, కరుణామయుడు, కనికరము గల దేవుడు అయ్యా, నువ్వు కొంచెం కరుణించేయాలని చెప్పాలి. అటు గొప్ప కనికరము కలిగినటువంటి ప్రార్థన ప్రజల కొరకు చేశాడు. ఈ లోకం నిన్ను దూషించవచ్చు, లోకం నిన్ను హింసించవచ్చు, లోకం మీద నిన్ను చెడ్డ మాటలు పలకొచ్చు. కానీ ఆ లోకం కొరకు దేవుని దగ్గర ప్రార్థిస్తున్నావా? నిన్ను ఎవరు హింసించినా, మరి వారు నాశనం అయిపోతున్నా, ఆ నాశనము అయిపోతున్న ప్రజల కొరకు ప్రార్థన చేయవలసిందే దేవుని నమ్మకస్తుల్లో ఉండవలసిన లక్షణం. నమ్మకస్తుడంటే ఆయనే. కనుక అటువంటి నమ్మకాన్ని మనం కోల్పోకూడదు. రెండవది మోషే లాంటి నమ్మకం మనకు ఉండాలి. మరి 5వది చూసినట్లయితే సమూయేలు లాంటి యథార్థత. సమూయేలు మరి తన తల్లి అయినటువంటి అన్న దేవుని సన్నిధిలో మొరపెట్టి ప్రార్థించి కన్నీళ్లు వడిచి తనను కన్నది. నాకు మగబిడ్డనిస్తే దేవుని సన్నిధిలో నీకు ఇచ్చేస్తానని చెప్పింది.
వెంటనే తన మాట ప్రకారం పాలు విడిచిన వెంటనే దేవుని సన్నిధికి తీసుకొచ్చి దేవుని మందిరములో మరి మోసే నుంచి దేవుని యాజకుడిగా, దేవుని యొక్క పనివాడిగా, మరి ఏలీ దగ్గర, ఏలీ ఎంత గొప్ప భక్తుడంటే అండి, ఏలీ యాజకుడు, యాజకత్వం చేస్తున్నాడు రామాలో. అటువంటి యాజకుడి దగ్గర ఈయన్ని బాల్యంలోనే విడిచి వెళ్ళిపోయింది సమూయేలు. మరి అప్పటి నుండి కూడా బాల్యం నుండి దేవుని మీద విశ్వాసముతో, దేవుని మీద యథార్థతతో బతికాడాడు. ఈనాడు తను నేను గొప్పవాడిని, ఇంతమంది పనివారికి నేను యాజకుడిని, ఇంతమందికి నేను ఇటువంటి గొప్ప వాళ్ళకి నేను ప్రవక్తని, నేను న్యాయాధిపతిని, నేను లేవీయుణ్ణి అని కానీ ఒక్కసారి కూడా గర్వించలేదు. ఆయన యథార్థత ఎంత గొప్పదంటే సమూయేలుది. కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా ఆయన భరించాడు, అందరినీ ఓర్పుతో సహనంతో నడిపించాడు. మరి 2-3 రాజులకు ఆయన ఒక ప్రవక్తగా ఉన్నాడు. దావీదుకు ప్రవక్త, సౌలుకు ప్రవక్త. మరి చూడండి, వాళ్ళ మధ్యన ఉన్నటువంటి మరి యెరోబాముకి ప్రవక్త, ఇట్లాగా ప్రవక్తగా వాళ్ళకున్నాడు. కనుక ఆయన ఎంత యథార్థతతో పనిచేశాడంటే అంత యథార్థతతో ఏ విషయమైనా తెరే యథార్థత కలిగిన వాడు కనుక దేవుని ఎదుట మాట్లాడి, దేవుని దగ్గర మరి అడిగి గాని అతను నిర్ణయం తీసుకునేవాడు కాదు. దావీదు గురించి అభిషేకించినప్పుడు బెత్లెహేము యెషయా దగ్గరికి వెళ్ళినప్పుడు, ప్రభువా వీడేనా, వీరుడిగా కనపడుతున్నాడు అన్నాడు ఏలీయాబుని చూసి. కాదన్నప్పుడు విత్తరపోయాడు. మళ్ళీ అడిగాడు, అందరి గురించి అడిగాడు. అయ్యా యెషయా, నీకు ఎవరన్నా పిల్లలు ఉన్నారా? ఒకడున్నాడు కడసారాడు, వాడు అడవిలో ఉంటున్నాడు, గొర్రెలు మేపుకుంటున్నాడు, వాడిని తీసుకురా. వెంటనే దేవుని యొక్క మరి యథార్థత కోల్పోకుండా మరి ఆ దావీదును ఎన్నుకునే టైంలో మరి అతని మీద పూర్ణ ఆత్మీయత, యథార్థతో ఉన్నాడు. అటువంటి యథార్థమైనటువంటి ప్రవక్తగా, యథార్థమైనటువంటి న్యాయాధిపతిగా ఉన్నాడు ఆయన. మరి యథార్థమైన క్రైస్తవులుగా మనం జీవించగలుగుతున్నామా? యథార్థత అనేక మంది భక్తులకు ఇవ్వబడ్డది బైబిల్లో. యథార్థవంతుడని. మరి నా జీవితంలో, మన జీవితంలో ఉన్న యథార్థత ఏమై ఉన్నది? 6వదిగా చూడండి, దినవృత్తాంతాలు, అదే సమూయేలు గురించి మొదటి దినవృత్తాంతాలు 9:22 చూసినట్లయితే వాళ్ళందరికీ పంచిపెట్టారు, పనిని పరిగించారు, వాళ్ళందరిని ఎన్నుకున్నారు. కానీ అక్కడ సమూయేలుని, దావీదుని దేని కొరకు ఎన్నుకున్నారో చూడండి కింద అక్కడ. దైవదర్శి, దేశదర్శి, దైవదర్శి. కనుక దర్శనాలు చూసేవాడు, రాబోయే దినాల యొక్క దర్శనాలు. ఇప్పుడు ఏమంటారంటే జ్యోతిష్కులు అంటున్నారు. ఇప్పుడు వాళ్ళు జ్యోతిశాస్త్రాన్ని చూసి చెప్తున్నారు, కానీ మరి వాళ్ళకి దేవుని ఆత్మచేత దర్శనం చూసేవారు, దేవుని ఆత్మ ద్వారా దర్శించేవారు. వాళ్ళు జరుగుతున్నటువంటి సంగతులు, జరగబోయే సంగతులను కూడా వాళ్ళు చెప్పే దర్శకులు, దీర్ఘదర్శకులు అంటారు అసలు. కనుక అటువంటి దీర్ఘదర్శకుడుగా ఉన్న ఆయన్ని నియమించారు. కనుక ఆయన యథార్థతే ఆయన నిలబెట్టింది. మరి నీ యథార్థత నీ జీవితంలో మేలు చేస్తుందా? నిన్ను దేవుడు వాడుకుంటున్నాడా? నీ యథార్థతను బట్టి, నీ యథార్థతను బట్టి దేవుడికి ఇష్టడుగా నువ్వు ఉండగలుగుతున్నావా? యథార్థత లేకుండా ఎవరో దేవుణ్ణి చూడలేరు అని ఉన్నది, దేవుణ్ణి తెలుసుకోలేరు. యథార్థతగా ఉంటేనే దేవునికి ఇష్టలవుతామని ఉన్నది. మరి అటువంటి యథార్థత నీకుందా? గమనిందాం. తర్వాత 6వదిగా మనము మరి ఏలియా లాంటి విశ్వాసం కలిగి ఉండాలి. విశ్వాసానికి అబ్రహాం ఒక మెట్టు అయితే మరి ఏలియా కూడా ఒక మెట్టే.
మరి అవిశ్వాసులైనటువంటి ఆహాబు యెజబేల్ దగ్గర మరి దేవుని విశ్వాసమును ప్రకటించుకోవాలని మరి శపథము చేసినటువంటి ప్రవక్త అయిన ఏలియా ఆయన విశ్వాసం గురించి మరి మాట్లాడినప్పుడు ఒక మాట అంటాడు చూడండి. యాకోబు పత్రిక 7వ అధ్యాయం 17-18. ఐదు 17-18. ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడు వర్షింపకుండునట్లు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరములు వర్షము పడలేదు. భూమి తన పంట మిచ్చాను. కనుక మనలాంటి వాడు అన్నాడు అక్కడ ఏలియాని. నీలాగా నాలాగా దేవుణ్ణి నమ్ముకొని విశ్వాసంగా బతుకుతున్నాం. మన ఏలియా మరి విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు కార్యాలు జరిగినాయి. ఎప్పుడైతే వర్షం కురకూడదు, ఈ అన్యాయస్తుల మీద వర్షం అనేది ఆగిపోవాలి, కరువు అనేది రావాలి, ఈ ప్రజలకు తెలియాలి, వీళ్ళ పరిపాలనలో ఈ యొక్క ఆహాబు యెజబేలు యొక్క పరిపాలనలో మరి దేవుని యొక్క కోపం రావాలి అని అంటే పంటలు పడకూడదు, వర్షం కురవకూడదు అని చెప్పినప్పుడు మరి వర్షం పడలేదు. విశ్వాసంతో ప్రార్థన చేశారు. చూడండి, 1 రాజుల గ్రంథం 18వ అధ్యాయం 42లో చూడండి. 40 ఆహాబు అదిగో మనిషి చెయ్యి అంత చిన్న మేఘం సముద్రం నుంచి పైకెక్కుతున్నదనను. అప్పుడు నీవు ఆపకు దగ్గరికి పోయి నువ్వు వెళ్ళకుండా వర్షము నీవు ఆపకుండానట్లు నీ రథము పరుచుకుని పోమని చెప్పమని వారిని పంపాను. ఎంత విశ్వాసం అండి! వర్షం లేనప్పుడు వర్షం కొడమని ప్రార్థించినప్పుడు ఆహాబుతో చెప్తున్నాడు, మహారాజా ఆహాబు రాజా వెళ్ళిపో, వర్షం నిన్ను ఆటంకపరుస్తాను, నీ రథాన్ని సిద్ధం చేసుకుని వెళ్ళిపో. భయంకరమైనటువంటి వర్షం కురిసింది. భయంకరముగా ఆ యొక్క మరి బలిపీఠం దగ్గర అగ్నికు ఆకాశం నుండి వచ్చి మరి దహించి వేసింది బలిపశువుని. అది విశ్వాసం. మరి నీ విశ్వాసం, నా విశ్వాసం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండట అసాధ్యమని ఉన్నది. కనుక విశ్వాసము లేని మరి వారిగా మనం బ్రతుకుతున్నామేమో. ఏలియా లాంటి విశ్వాసం మనం కలిగి ఉండాలి. మనలాంటి మనుషుడే ఆయన కూడా అన్నాడు. 7వదిగా యోబు అంటే ఓర్పు. ఓర్పు విషయంలో యోబులాగా ఉండాలి. యోబు ఓర్పు ఎంత గొప్పదంటే అండి, మరి రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనంలో ఇంతేకాదు శ్రమ వచ్చినప్పుడు ఓర్పు కలిగి ఉండాలి. శ్రమల్లో ఓర్పు కలిగి ఉండాలి. ఎందుకు ఓర్పు కలిగి ఉండాలి అని అంటే ఒక మాట చెప్తాడు, శ్రమలో ఓర్పు ఉన్నట్లయితే ఏమవుతుందమ్మా? ఓర్పు పరీక్ష నిరీక్షణను కలగజేయనని ఎరిగి శ్రమల యందు అతిశయించాలి. శ్రమల యందు క్రైస్తవుడు అతిశయించాలి. క్రైస్తవుడు శ్రమల యందు అతిశయించకపోయినట్లయితే దేవుడే నాకు ఈ శ్రమ ఇచ్చాడు, నేను ఓర్చుకున్నట్లయితే ఎందుకు ఇస్తాడు అంటే యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము, యాకోబు రాసి పత్రిక 2వ వచనం, సహోదరులారా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించినని ఎరిగి. మనము విశ్వాసమునకు పరీక్ష అది గమనించాలి. యోబు ఎంచుకున్నాడు. అలాగే యోబు ఎంచుకున్నాడు కాబట్టి 2 ఆశీర్వాదాన్ని పొందాడు ఆయన జీవితంలో. ఏదేది పోగొట్టుకున్నాడో దాన్ని ప్రతి దాన్ని రెట్టింపు పొందాడు, అనుభవించాడు.
ఏమన్నాడు? ఓర్పును పుట్టించిన నెరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు మహానందమని ఎంచుకునుడి. మహానందముగా ఎంచుకోవాలంట శ్రమల్లా. కనుక యోబు ఎంచుకున్నాడు. భార్య వచ్చినప్పుడు అన్నాడు, ఎందుకు? ఉన్నదంతా పోయింది, నీ ఆస్తి అంతా పోయింది, నీ బిడ్డలు పోయారు, కనీసం నీ శరీరం కూడా మరి పురుగులు పట్టే అంత క్షీణ తీసుకొచ్చేసింది, ఇంకెందుకు నువ్వు దేవుణ్ణి దూషించి చనిపో అంటే ఒకటే అన్నాడు, దేవుని ద్వారా మేలే గాని కీడు అనుభవించటకము తగమా మనం అని అడిగినాడు. నీ జీవితంలో శ్రమ రావచ్చు, నీ బ్రతుకులో కష్టం రావచ్చు, నీకు శోధన, ఇబ్బందులు, శ్రమలు, అనేకమైనటువంటి పరిస్థితులు జీవితంలో రావచ్చు. నా మీద ఏది చేసినా అది దేవుని అధికారం లేకుండా ఎవరికీ అధికారం లేదనే నమ్మకాన్ని కలిగి ఉండాలి. అది నీకు వచ్చిందంటే అది పరీక్షని ఎంచుకోవాలి. అది నా జీవితంలో అది ఒక పరీక్ష. నాకు అది మహా ఆనందంతో ఎంచుకునే ఒక ఉన్నతమైన స్థానాన్ని చూపెట్టడానికి ఇది నా జీవితంలో పరీక్ష. ఎంచుకోవాలి. ఒక మాట అంటాడు పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో, 4:12, ప్రియులారా అగ్ని వంటి మహాశ్రమలు మీకు సంభవించినప్పుడు ఒకంత సంభవించినట్లుగా మీరు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందంతో సంతోషించి నిమిత్తము క్రీస్తు శ్రమలలో పాలువారై ఉన్నంతగా సంతోషించడి. శ్రీ శ్రమలలో పాలువారు. క్రీస్తుకు రావలసిన శ్రమలు, నిన్ను క్రీస్తుని ఏ విధంగా హెచ్చించాడు దేవుడు, నిన్ను కూడా హెచ్చిస్తాడు. కానీ ఏ విధంగా హెచ్చించాడే? కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం చూసుకున్నట్లయితే గొప్ప మాట ఉన్నది అక్కడ. 1:15. అదృశ్యమైనవి గాని తర్వాత ఆది సంభూతుడాయను. నశించిపోవట ఒక ఉన్నతమైన స్థానానికే. బంతి ఎంత గట్టిగా కొడితే అంత గట్టిగా పైకి లేస్తాడు. మానవ జీవితంలో నీకు శ్రమలు వచ్చాయంటే దేవుడు నిన్ను ఎక్కువ ప్రేమించినట్టే. యోబు లాంటి ఓర్పు కలిగి ఉండాలండి. చూడండి, ఎస్కేల్ గ్రంథంలో యోబు గురించి ఒక మాట అంటాడు. ఎస్కేల్ గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనం, నోవాహును, దానియేలును, యోబును అది వాళ్ళ నీతి. ఎస్కేల్ ప్రవక్తిస్తున్నాడు ప్రవచనం. వాళ్ళ ముగ్గురు ఉన్న చోట తమ నీతి ద్వారా వాళ్ళు రక్షించుకుంటారు ఆ ప్రాంతాన్ని. నీ నీతి నీ కుటుంబాన్ని రక్షిస్తుందా? నీ కుటుంబాన్ని నీ నీతి రక్షిస్తుందా? నీ కుటుంబ నీతి నీకు ఉన్నతమైన స్థానాన్ని ఇస్తుందా? కనుక యాకోబు పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం చూడము. అక్కడ ఎస్కేలు 14:20. అది వాళ్ళ నీతి వాళ్ళకే వస్తుంది, మరి నీ నీతి నీకే వస్తుంది. కనుక అక్కడ మనం గమనించాలి, దేవుని నీతి మనలో ఉన్నట్టయితే మన రక్షణ దయచేస్తుంది. మరి యోబు లాంటి నీతి మన జీవితంలో మనం కలిగి ఉండాలి. అందుకే యాకోబు పత్రిక 5వ అధ్యాయం 11వ వచనంలో కనుక సహనము కలిగిన వాడు, సహనము, ఓర్పులు, కష్టాలు వచ్చినప్పుడు సహనం అనేది గొప్ప ధన్యత. మరి 8వదిగా దానియేలు లాంటి
ప్రార్థన ఒక శక్తి కనుక అట్లాంటి దానియేలు లాంటి ప్రార్థన, దానియేలు లాంటి ప్రార్థన మనం కలిగి ఉండాలి. అదే స్కేల్లో ఇంతకుముందు 14:14లో చూసుకున్నాం. దానియేలు లాంటి గొప్ప వాడు మరి ఆ యొక్క నీతిమంతులు, ఆ యొక్క యథార్థవంతులు ఉన్న చోటు ధన్యమన్నాడు. అలాగే మరి దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనం చూడండి. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు ఆ దానియేలును నేను ఆ యెహోవా తన ప్రవక్త అయిన ఇర్మీయాకు ప్రవచించి తెలియజేసినట్టు ఆ యెరూషలేము పాడుగా ఉండవలసిన ఆ 70 సంవత్సరములు పూర్తి అవుతున్నవని గ్రంథములోనే గ్రహించింది. అది తన ప్రార్థనలో కనిపెట్టాడండి. యెరూషలేము విమోచన కొరకు, యెరూషలేము రక్షణ కొరకు, దేవుని దేవా పట్టణము కట్టబట్టం కోసం మరి ఎంతో ప్రయాసపడి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఆ రోజున బానిసలుగా వెళ్ళినటువంటి మరి వారి దగ్గర నపుంసకుల దగ్గర ఉన్నటువంటి దానియేలు, శద్రక్, మేషక్, అబేద్నెగోలు వారిని కూడా మరి ప్రార్థనకు ప్రోత్సహించాడు దానియేలు. ప్రతిదీ ప్రార్థన ద్వారా సాధ్యం. ఆ కళ వచ్చినప్పుడు నెబుకద్నెజరుకు ఆ కళ భావం తెలియకపోతే అందరినీ చంపేయండి, తుత్తినీయం చేసేయండి అన్నాడు. కానీ దానియేలు అన్నాడు, ప్రార్థన చేసి దేవా ఆ కళ యొక్క భావం నాకు బయలుపరచు, వీరందరినీ నేను రక్షించాలి, రాజు కోపాగ్నికి వీరిని ఆహుతి కాకుండా నేను మరి నీ కళ భావాన్ని తీసుకుని వెళ్ళి నేను అందరికీ చెప్పేటట్టు చెయ్యి అని చెప్పి మరి వాడు ఏం చేశాడంటే ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థన చేశాడు. కళభావాన్ని చెప్పినప్పుడు రాజు దగ్గర అక్కడ మరి ఆ నెబుకద్నెజరు బబులోను సామ్రాజ్యంలో మరి దానియేలు యొక్క దేవుడే నిజమైన దేవుడు, ఆయనే పూజ్యార్హుడు అని చెప్పగలిగాడు. మరి నీ ప్రార్థన వల్ల అనేక మంది మరి నీవు నమ్ముతున్న దేవుడే నిజ దేవుడు అని తెలుసుకోగలుగుతున్నారా? అనేక మంది కొరకు నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా? అనేక మంది రక్షణ కొరకు, దేవుని మహిమ కొరకు, దేవుడే నిజ దేవుడని తెలుసుకోవడానికి వాళ్ళు నీ ప్రార్థన ఒక కార్యం చేసే ఒక శక్తివంతమైన ప్రార్థనగా ఉందా? ఒక శక్తివంతమైన ప్రార్థనగా ఉండాలి. దానియేలు 70 వారాలు పూర్తి అయిపోయినప్పుడు మరి ఆ 70 సంవత్సరాలు పూర్తయినప్పుడు దానియేలు అడుగుతున్నాడు, ప్రభువా ఆనాడు వాగ్దానం చేశావు కదా ఇర్మీయా ద్వారా, ఏం చేసినావు, ఏమంటున్నావయ్యా అని దేవుని సన్నిధిలో దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో అదే ప్రార్థన చేస్తాడు. 3వ వచనం కూడా చూడండి. అంతటా నేను గోనెపట్ట కట్టుకుని ఆ ముందు తలపైన వేసుకుని ఆ ఉపవాసం ఉండి ఆ ప్రార్థనా విజ్ఞాపనలు చేయుటకై ఆ ప్రభువు దేవుని ఎదుట నా మనసును నిగ్రహం చేసుకుంటుంది. అది ప్రార్థన చేయటానికి తను తోను తట్టు కట్టుకుని కూర్చున్నాడు దేవుని సన్నిధిలో. నీ ప్రార్థనా శక్తి దేవుని యొక్క ప్రత్యక్షతను బయలుపరుస్తుందా? నీ ప్రార్థన దేవుని యొక్క మరి జరగబో క్రియలను నీకు ప్రత్యక్షపరుస్తుందా? ఒక కార్యం చేసేదిగా ఉందా నీ ప్రార్థన? ఇశ్రాయేలు యొక్క విమోచన కొరకు దానియేలు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారికి సమాధానం ఇచ్చాడు. 23 చూడండి. నువ్వు బహుప్రియుడు కనుక నీవు బహుప్రియుడు గనుక విజ్ఞాపనం చేయాలనించినప్పుడు ఆ ఈ సంగతి నీకు చెప్పుటకు వెళ్ళవలనే ఆజ్ఞ బయలుదేరాను. దేవదూత వచ్చింది కిందకి, దానియేలు నువ్వు దేవునికి బహుప్రియుడవు, బహుప్రియుడవు, నువ్వు ప్రార్థన చేసిన ప్రార్థన, నువ్వు చేసిన కార్యాలు దేవుని సన్నిధికి నువ్వు దేవుణ్ణి ఏ విధంగా మహింపరుస్తున్నావో, నీ ప్రార్థన ద్వారా దేవుణ్ణి ఎంత ఘనత పొందుతున్నాడో ఈ కార్యాలన్నీ కూడా పరలోకమునకు చేరాయా. నన్ను పంపించాడయా దేవుడు, వినబడ్డది అని చెప్పడానికి నన్ను పంపించాడు దానియేలు అని అంటాడు. 24, 25 వరకు చదవమ్మా. కావున ఈ సంగతిని తెలుసుకుని ఆ నీకు తెలిసిన దర్శన భావాన్ని గ్రహించుము. ఆ వెలుగుబాటును వాంఛనకును ఆ పాపమును నివారణ చేయుటకును చేయుటకును దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును ఆ దుర్గాంతులు కోరుకున్నట్టు నీతిని బయలుపరచుటకును ఆ దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును ముద్రించుటకును పక్షుత్వమును అభిషేకించుటకును ఆ నీ జనులకును
నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును ఆ, 70 వారములు విధింపబడినవి. 70 వారములు సృజింపబడను కనుక నువ్వు కంగారు పడలేదు, అయిపోయింది కాలం. కనుక ఆ విధంగా పూర్తయినప్పుడు దేవుని యొక్క మరి గొప్ప ప్రత్యక్షత కొరకు, దేవుని యొక్క ప్రత్యక్షత కొరకు మరి ప్రయాసపడ్డాడు. కనుక మనం యెరూషలేము యొక్క మందిరము కట్టబడటానికి, ఆ యొక్క ఇశ్రాయేలు జనాంగం విమోచన కొరకు, తిరిగి దేవాలయం కట్టబడటకు ఆయన ప్రార్థనలో కూర్చుని దేవుని ఉద్దేశాన్ని, దేవుని యొక్క కార్యాన్ని, దేవుడు చేసిన వాగ్దానాన్ని ఆయనకే గుర్తు చేసి దాని నుండి సమాధానం పొందాడు ఆయన. మరి నీ జీవితంలో, నా జీవితంలో దానియేలు లాంటి ప్రార్థన, దానియేలు ప్రార్థన మనం చేయగలుగుతున్నామా? మన జీవితాల్లో అటువంటి ప్రార్థన కలిగి ఉండాలి. మనం అటువంటి గొప్ప ప్రార్థన మన జీవితంలో కలిగి ఉండాలి. కనుక 10వదిగా దావీదు వంటి క్షమాహృదయం కలగాలి. దావీదు దగ్గర ఉన్నటువంటి గొప్ప, నా హృదయానుసారుడు అన్నాడు దావీదుని. దావీదుని దేవుడు ఏమన్నాడంటే, దావీదు నా హృదయానుసారుడు. హృదయము ఏ విధంగా ఉంటుందో దేవుని హృదయములో ఎప్పుడు గుర్తుండే వ్యక్తి అని అర్థం. ఆ హృదయానుసారమైనటువంటి జీవితము దావీదు జీవించాడు. తన హృదయానుసారమైనటువంటి బ్రతుకును బ్రతికాడు. 2వ సమూయేలు 24:10 చూసినట్లయితే, జనసంఖ్య చూచినందుకై ఆ దావీదు మనసు కొట్టుకొనగా, ఆ అతడు నేను చేసిన పనివలన గొప్ప పాపము కట్టుకొంటిని. ఆ నేను ఇశ్రాయేలులోకి పోయి దానిని చేరుకొని, ఆ యెహోవా కరుణించి నీ దాసుడైన నా దోషమును పరిహరించమని విశ్వాసం మనవి చేయగా, ఆ ఉదయమున దావీదు లేచినప్పుడు దావీదుకు దీర్ఘదర్శియగు గాదునకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చెను. ఆ. నేను పోయి దావీదుతో ఇట్లనెను, కనుక క్షమాపణ హృదయం చెప్పేటప్పుడు, ఎవరైనా తప్పు చేసామని చెప్పేటప్పుడు వాళ్ళ మీద దేశం, కక్ష, తిరుగుబాటు కాదు, కానీ మరి క్షమించే గుణము, క్షమించే హృదయము మనం చెప్తున్నా. మరి 51వ కీర్తనలో చూసుకున్నట్లయితే అంటాడు, 51వ కీర్తనలో తలుపు వేయలేదు, తీసారు వచ్చేస్తుంది. 51వ కీర్తన 2వ వచనం, నా దోషం పోవును, నా దోషం పోవునట్లు నన్ను బాగా కడుగుము, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము తండ్రి. నా అతిక్రమలు నాకు తెలిసే ఉన్నవి, నా పాపము కేవలము నీకు విరోధంగా నేను చేసిన పాపము నా దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట చెడుతనము చేసి ఉన్నాను అని చెప్తున్నాడు. కనుక మరి ఒక మంచి మాట అంటాడు 10వ వచనంలో, దేవా నా యందు శుద్ధ నా హృదయము శుద్ధ హృదయము కలగజేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనముగా నాకు పుట్టించమంటున్నాడు. దావీదు లాంటి స్థితి మన జీవితంలో ఉందా? ఎన్నోసార్లు మనం తప్పిపోయి ఉంటాం, ఎన్నోసార్లు మనం పొరపాట్లు చేసి ఉంటాం, తెలిసి చేసి ఉండొచ్చు, తెలియక చేసి ఉండొచ్చు. కానీ దేవునికి విరోధంగా చేసిన పాపంగా అది పరిగణించి దేవుని సన్నిధిలో మనం మొరపెట్టినప్పుడు దేవుడు ఆ యొక్క గొప్ప ధన్యత మనకిస్తాడు. ఆ క్షమాపణ చెప్పే హృదయము, దేవుని దగ్గర తన దోషాలను కడుక్కునే హృదయము, మరి ఆయన దగ్గర తండ్రి నన్ను క్షమించి అని మరి ఆ యొక్క క్షమాపణ చెప్పే హృదయము మనకుందా? గమనిందాం. ఇంకా కొన్ని మాటలు ఉన్నాయి, ఆ మాటలు 2వ వాక్యంగా మనం ఎప్పుడైనా చెప్పుకుందాం. కానీ మనం 5గురు భక్తుల గురించి మనం విన్నాం. మొదటిది నోవాహు, అతని నీతిని బట్టి మన నీతి ఉందా లేదా పోల్చుకుందాం. హానోకు లాంటి దేవునిలో నడిచే స్థితి మన జీవితంలో ఉందా లేదా తెలుసుకుందాం. యేసోబులాగా పరిశుద్ధత కలిగి మనం బ్రతకగలుగుతున్నామా లేదా నేర్చుకుందాం. ఒకసారి చూసుకుందాం, పరీక్షించుకుందాం. ఒక మాట అంటాడు, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో, 13:5,
మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూసుకొనుడి. పరీక్షించుకోమంటున్నాడు. మోషే లాంటి నమ్మకత్వం, సమూయేలు లాంటి యథార్థత, ఏలీయా లాంటి విశ్వాసం, యోబు లాంటి ఓర్పు, దానియేలు లాంటి ప్రార్థన, దావీదు లాంటి మరి విరిగి నలిగిన హృదయం దావీదుది. విరిగి నలిగి క్షమాపణ వేడుకున్నాడు, తను పొందాడు, ఇశ్రాయేలీయులకు గొప్ప రాజుగా వచ్చినాడు. కనుక నా యొక్క హృదయానుసారుడు అనే సాక్ష్యం దేవుడిచ్చాడు ఆయనకి. ఆయన హృదయానుసారుడట. ఆయన గురించి మాట్లాడుతూ దావీదు గురించి ఒక మాట అంటాడు. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ అధ్యాయంలో చూడండి. దావీదు కూడా చెప్పుచున్నాడు. అది కనుక తన పరిహారం పొందాడు దావీదు, ధన్యుడిగా ఎంచబడ్డాడు. మరి నీ జీవితంలో, నా జీవితంలో మనం ధన్యులుగా ఎంచబడుతున్నామా? పరీక్షించుకుందాం, మనల్ని మనమే పరీక్షించుకుని శోధించుకుని చూసుకుందాం. అట్టి దేనియత దేవుడు నీకు నాకు అనుగ్రహించును గాక. ఆమేన్.